హాయ్ మేడం. హాయ్ అండి. మీ మూవీ మీరు ఆడియన్స్‌తో చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలాంటి ఒక అద్భుతమైన మూవీ కొత్త కంటెంట్‌తో వచ్చాము. కొత్తగా ట్రై చేశాము. అండ్ ఆడియన్స్‌తో చూడడం కూడా ఎలా ఎలా తీసుకుంటారు అనేది తెలీదు కదా మనకి. బట్ వాళ్ళతో చూస్తుంటే వాళ్ళు క్లాప్ చేయడము, విజిల్ చేయడం నాకు బాగా నచ్చింది. హ్యాపీ అనిపించింది. అంటే మంచి కంటెంట్ వస్తే వాళ్ళు కూడా జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎప్పుడు కమర్షియల్ యాస్పెక్ట్స్‌తో వచ్చే కంటెంటే కాదు. ఇలాంటి జనాలకు అవసరం వచ్చేది చేస్తే కూడా వాళ్ళు చూస్తారు అనేది ప్రూవ్ చేశారు. అదే నేను కూడా చూసాను. సినిమా అయితే బ్లాక్ బాస్టర్. సో, ప్రకృతి మీద వచ్చింది కదా! ఈ సినిమా ఎంతవరకు ఏ రేంజ్ వరకు వెళ్తుంది? వెళ్ళాలండి. అది ఏ రేంజ్ వరకు వెళ్తది అనేది మాకు తెలీదు. అంటే జనాల దగ్గరికి మేము జనాల వరకు తీసుకెళ్ళాం. జనాలు చూసి వాళ్ళ మౌత్ టాక్ నుండే వెళ్ళాలి నెక్స్ట్ ఎక్కడెళ్ళాలన్నా కూడా. బట్ ఇలాంటి మూవీ అయితే వెనక్కి తగ్గకూడదు. వెనక్కి వెళ్ళకూడదు. ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే జనాలు చూడాలి ఇలాంటి మూవీ. ఇలాంటి మూవీ కాకపోతే ఇంకెలాంటివి చూస్తారండి. ఇలాంటి మూవీస్ అసలు తీయరు జనాలు. మేము కష్టపడి తీసాము. ఇలాంటి కంటెంట్‌ని నమ్ముకొని వచ్చాము. ఇది కూడా యాక్సెప్ట్ చేయగలగాలి జనాలు. ఎందుకంటే ఈ మధ్య అసలు అసలు రాలేదు. ఇలాంటి గుడ్ కంటెంట్ తోటయితే రాలేదండి. ఈవెన్ మేము మూవీ అంటే ప్రౌడ్‌గా మేమేం చెప్పుకోగలుగుతామంటే, మా మూవీ స్టార్టింగ్‌లో గూడా మాకు స్మోక్ కార్డ్ అనేది ఉండదు. వృక్ష రక్షిత రక్షితః అనే కార్డే ఇస్తాం. ఎందుకంటే ఎలాంటి అసలు కనీసం ఆ స్మోక్ కార్డ్ గూడా ఎక్కువ పిల్లలు మా టార్గెటెడ్ ఆడియన్స్ వాళ్ళే అయినా కూడా, పిల్లలకి అది గూడా చూపించకూడదు. ఆ స్మోక్ కార్డ్ గూడా అసలు తాకండి అనేది చూపించకూడదు అనే ఒక థాట్‌తోనే అంత క్లీన్ మూవీ చేశాము. యాహ్! ఎగ్జాక్ట్‌లీ. చాలా హ్యాపీ ఉంది. చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళు సీట్లు కొడుతుంటే అసలు ఆ ఫీలింగ్ చెప్పలేను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంత మంచి సినిమాలో చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ గూస్ బంప్స్ వచ్చాయి ఇందాక అవన్నీ చూస్తుంటే. కల్వివనం సినిమా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ అన్న. ఇట్ వాజ్ వండర్ఫుల్ మూవీ. అందులో ప్రకృతి గురించి, వనం గురించి, మనం అందరి బాధ్యత గురించి చెప్తుంది. సో అందరూ ఇది థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని నాకు పూర్తి నమ్మకం. సో ఎవ్రీబడి ప్లీజ్ కమ్ టు థియేటర్, వాచ్ ది మూవీ నియర్ యూ ఇన్ థియేటర్స్. అందరు తప్పక చూడాలి ఈ సినిమా. ముఖ్యంగా ఒక మెసేజ్, తల్లిని ప్రేమించిన వాళ్ళు అందరూ ఈ సినిమాని తప్పకుండా ప్రేమిస్తారు. సినిమా ఇచ్చిన తర్వాత నాకు అనిపించింది, ఆస్తులు ఇవ్వకున్నా పర్లే, ఆయువుని మాత్రం ఇవ్వాలి. సో అందరూ అన్ని సినిమాలు చూడుండ్రి, కానీ ఈ సినిమా తప్పకుండా చూడుండ్రి. మా ప్రొడ్యూసర్గా చాలా కష్టపడ్డారు. అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ కమ్ అండ్ వాచ్. కలివి వనం అనే ఒక మూవీ చూశాను భయ్య. చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసినా అనమాట. ప్రకృతి గురించి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. నిజంగా వండర్ఫుల్ మూవీ, నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అయిపోద్ది అనమాట. హార్ట్ టచింగ్ మూవీ అనమాట. ఈ సినిమాకి సంబంధించి మెయిన్గా హీరోయిన్ గురించి మాట్లాడుకోవాలి. నాగదుర్గ గారు అసలు మనకి ఫోక్ డాన్సర్గా ఇట్లా తెలుసు, కానీ ఎవరికి చాలా మందికి హీరోయిన్గా తెలియదు. ఫస్ట్ సినిమా తన ఇంట్రడక్షన్ నిజంగా రండి మన ఆ సినిమా అయితే చాలా బాగుంది. తన క్యారెక్టర్ వైజ్గా చూసుకుంటే మాత్రం ఫుల్ లెంత్ అసలు క్యారెక్టర్ క్లైమాక్స్ కానీ సెంటిమెంట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఆర్ట్ టచ్ అనమాట. నిజంగా ప్రతి ఒక్కరికి ఈ సినిమా అనేది చాలా తక్కువ మందికి రీచ్ అయింది. ఈ సినిమా ఏంటంటే ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ. నిజంగా ప్రతి క్యారెక్టర్ కూడా ప్రతి న్యాచురల్గా అనిపించింది. అలాగే ప్రకృతి గురించి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి రావడం నిజంగా డైరెక్టర్ గారు కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. మెయిన్ చెప్పుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ హాల్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఇంత అద్భుతమైన సినిమా తీసుకురావడం చాలా మంచిగా అనిపించింది. అలాగే ఇంకోటి మెయిన్గా చెప్పుకోవాలంటే ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ప్రతి ఒక్కరికి ఆర్ట్ టచ్ అవుతుంది, కనెక్ట్గా అవుతుంది అనమాట. మూవీ మిస్ అవ్వద్దు. తప్పకుండా చూడండి థియేటర్లో. అలాగే మెయిన్ హీరోయిన్గా ఫస్ట్ మూవీ తన ఇంట్రడక్షన్, ప్రతి ఒక్కరు తన ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. మెయిన్ చెప్పుకోవాలంటే సినిమా అనేది ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి భయ్య. డైరెక్టర్ గారు అయితే ఒక అద్భుతం కాన్సెప్ట్ తోటి ఒక అద్భుతంగా నిజంగా ఈ రోజుల్లో పొల్యూషన్ గురించి ఒక మంచి మెసేజ్ లాగా ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. ఇప్పుడే కలివి ఓనం అనే మూవీ చూసేస్తున్నాను. నిజంగా నరేంద్ర గారు ఇలాంటి సినిమా తీయాలంటే నిజంగా గట్స్ ఉండాలని. అలాగే విష్ణువర్ధన్ గారు, మల్లికార్జున రెడ్డి గారు, అబ్బాబాబా ఇద్దరు నిర్మాతలు దీనికి. అంటే ఒక సినిమా ఇంత మంచి సినిమా రావాలంటే ఇద్దరు నిర్మాతలు పట్టుంటే కానీ ఇప్పుడు మనం ఈ సినిమా చూడలేదు నిజంగాను. అలాగే ఈ సినిమా చూసారా, ఇప్పుడు అంటే పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఒక టీచర్ అమ్మ, అసలు చూడటానికి బయట టీచర్ అమ్మలా అయితే లేరు. మరి నిజంగా ఒక వర్షంలో ఒక త్రిష, జగన్లో ఒక సదాలాగా నిజంగా. మేడం మీరు టీచరా? నేను కూచిపూడి డాన్స్ ఓహో సూపర్ అండి నిజంగా.
నిజంగా కరెంట్ అంటే మామూలు కరెంట్ కాదు. నేను చూస్తా ఉన్నాను. అంటే బోర్డు మీద రాయటం మొత్తం అంతా న్యాచురల్ గురించి రాయటం నిజంగా అసలు నేనైతే ఒరిజినల్‌గా నేను అనుకున్నాను. నిజంగా టీచర్ ఏమో అనుకున్నాను. నిజంగా బయట టీచర్ కాదంట. కానీ చాలా 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 బావుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క సినిమా ఏంటో ఒక 'పుష్ప' తీసుకున్నా, పెద్ద పెద్ద సినిమాలు తీసుకున్నా ప్రతీది మనయే అటు రాజమండ్రి గాని, అటు రంపచోడవరం అటు సైడ్ ఎందుకు వస్తారంటే ఆ న్యాచురల్ గురించి, ఆ న్యాచురల్ సినిమా అంతా న్యాచురల్‌గా ఒక పిల్లల గురించి పిల్లలకు చిన్నప్పటి నుంచి అంటే ఈ మధ్య కాలంలో చదివే పుస్తకాలు, పాఠాలు చెప్పండి అయి ఉండట్లేదు కూడా. ఆ సబ్జెక్ట్ ఉండట్ల. ఈ సబ్జెక్టు ఉండటం అలాగే పద్యాలు కూడా పిల్లలు చెప్పడం, అలాగే పెద్దవాళ్ళు కూడా చాలా బాగా అందరూ బాగా చేశారు. అలాగే సమిట గాంధీ గారు ఏంటి మొత్తం అందరూ కూడా చాలా బాగా చేశారు. ప్లీజ్ డోంట్ మిస్. ఖచ్చితంగా ఇలాంటి సినిమా మీరు మీ పిల్లలకి చూపించండి. అలాగే పెద్దవాళ్ళు అందరూ రండి. ఇలాంటి సినిమాలను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ఈ శుక్రవారం నాడు రిలీజ్ అయిన సినిమాల్లో ఒక కలివి వనం అనే ఒక న్యాచురల్ ఒక మంచి సినిమా చూసాన ఒక సంతృప్తి నాకు కలిగింది. అలాగే కంగ్రాట్స్ మేడం, మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి, ఇంకా ఎంతో మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ఒక గుడ్ ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ. అన్న ఇప్పుడే కలివి వనం మూవీ చూసానన్న. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుందన్న. అంటే హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి నేను చూసిన ది బెస్ట్ ఫిలిం అన్న. అంటే ఇంకెన్ని రోజులు రా ఈ లవ్లు, ఫైట్లు, రొమాన్స్లు ఇలాంటి సినిమాలు ఎన్ని రోజులు చూస్తామరా అనుకునే టైంలో ఈరోజు కలివి వనం మూవీ చూసానన్న. నిజంగా ఫుల్ మీల్స్ పెట్టేశారన్న. అంటే అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా కొంచెం కూడా బోరింగ్ అనిపించలే. మొత్తం పెట్టిన పైసలన్నీ వర్త్ అనిపించారు. అండ్ మెయిన్ గా చెప్పుకోవాలంటే మన నాగార్జున గారు అసలు మామూలు పర్ఫార్మెన్స్ కాదు. అంటే చాలా న్యాచురల్ గా అనిపించింది. అంటే ఇప్పుడు మన పక్కింటి అమ్మాయో మన ఎదురింటి అమ్మాయి ఉంటే ఎలా ఉంటారో సేమ్ అలానే అనిపించింది. అంటే టీచర్ రోల్లో చాలా బాగా చూపించారు. అంటే బయట చూడడానికి అందంగా ఉంది కదా, సో సినిమాలో కూడా చాలా ఆమె మనస్తత్వం కూడా ఆమె కూడా చాలా అందంగా ఉంటారు. చాలా బాగా అనిపించింది. అండ్ మన సమ్యత గాంధీ గారి గురించి అందరికి తెలిసిందే, ఆయన కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. మెయిన్ మనం చెప్పుకోవాల్సింది మన రాజ్ నరేంద్ర గారి గురించి, డైరెక్షన్ గురించి అన్న. అంటే ఇలాంటి స్టోరీస్ అనుకోవడం ఒకైతే దాన్ని ప్రాపర్ గా మనకు అర్థమయ్యే విధంగా చూపించారనమాట. చాలా బాగా అనిపించింది సార్, నాకైతే చాలా నచ్చేసింది. అండ్ మ్యూజిక్ అసలు చాలా వినసొంపుగా, అంటే విన్నంత సేపు అరే ఇంత బాగుంది ఏంట్రా, ఇలా సాగిపోతుంది ఏంట్రా మూవీ అన్నట్టు చాలా అంటే చాలా బాగా అనిపించిందన్న. ప్రొడ్యూసర్ గారు మీరు పెట్టిన దానికి ఇంకా 10 రేట్లు ఎక్కువ వస్తాయని నేను నమ్ముతున్నాను, ఎందుకంటే అంత బాగుంది మూవీ కాబట్టి. సో ప్రతి ఒక్కటి నా కాస్టింగ్ నుంచి మొత్తం డైరెక్షన్ వరకు ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది. నేను ఇప్పుడు ఒక్కడనే వచ్చిన, బట్ రేపు మా ఫ్యామిలీని తీసుకొని మళ్ళీ వెళ్తా అన్న మూవీకి, ఎందుకంటే అంతగానం నచ్చేసింది నాకైతే. సో ప్లీజ్ ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. అండ్ నా వంతుగా మీకు చెప్తున్నా మ్యామ్, నా వంతుగా అట్లీస్ట్ ఒక 5 చెట్లు నేను నాటుతాను. సో ఈ మూవీ చూసిన తర్వాత నేను ఒకటే ఫిక్స్ అయినా, అట్లీస్ట్ నేను ఒక 5 చెట్లు నాటుతాను అండ్ మా ఫ్రెండ్స్ తో కూడా నాటిస్తాను. సో ప్లీజ్ డు వాచ్ ఇన్ థియేటర్స్. ఇది చిన్న సినిమా అయితే కాదన్నా, ఒక మంచి సినిమా, ఒక కంటెంట్ ఉన్న సినిమా. సో ఇలాంటి సినిమాని మనం జనాల్లోకి తీసుకెళ్ళాలి. సో ప్లీజ్ మీకు దగ్గరున్న థియేటర్స్ వెళ్ళి ఈ సినిమాని చూసి కొత్త ఆర్టిస్ట్లను ఎంకరేజ్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ అన్న, కంగ్రాచులేషన్స్ మ్యామ్. అన్న ఇప్పుడే చూశాను కలివి వనం సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన పర్యావరణం గురించి, అడవుల గురించి తీసిన ది బెస్ట్ మూవీ అనమాట. నిజంగా డైరెక్టర్ గారు చాలా బాగా మంచి స్టోరీని తీసుకున్నారనమాట. ఇంత మంచి స్టోరీ ఈ 5 ఇయర్స్ 6 ఇయర్స్ లోపల రాలేదు. అంత మంచి స్టోరీ ఉందనమాట. విలేజ్లో ఉన్న అందరు వాళ్ళని చూపిస్తూ, వాళ్ళ మనుగడని చూపిస్తూ, అలాగే అడవులు ఎంత అవసరం అనేది చాలా బాగా చూపించారనమాట డైరెక్టర్ గారు. సో చాలా చాలా మంచి సినిమా అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఆ సాంగ్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, నిజంగా హీరోయిన్ గారు చాలా బాగా చేశారనమాట. తను పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సో అడవుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ టీచర్ క్యారెక్టర్లో కానీ చాలా అంటే చాలా బాగా చేసిందనమాట. ఇక మిగిలిన క్యారెక్టర్స్ బిత్రి సత్తి కానీ, సమిత్ గాంధీ గారు కానీ, రఘు గారు కానీ చాలా చాలా బాగా చేశారు అందరు క్యారెక్టర్స్. సో ఆ విలేజ్ వాతావరణాన్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించారనమాట. ఇక సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే నిజంగా సాంగ్స్ అయితే నిజంగా చిన్నపిల్లలతో చేసిన సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా ఇచ్చారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, ప్రొడ్యూసర్ గారు ఒక మంచి సినిమా తీశారు అడవులకు సంబంధించి, విలేజ్ గురించి. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. అడవులు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారనమాట. సో వృక్షాలు రక్షిత అనమాట. అంతే, చాలా బాగుంది. సో ఇప్పుడే కలివిగా వనం అనే మూవీ చూశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సేవ్ నేచర్. సో మన నేచర్ గురించి చాలా బాగా చూపించారు. సో అడవులను కొట్టేస్తే సో మనకు వచ్చే నష్టం అండ్ రేపటి తరాల వాళ్ళకు ఎలాంటి నష్టం వస్తుంది చాలా బాగా చూపించారు. అండ్ బీజిఎం చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో పల్లెటూరు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ. మన పల్లెటూరు వాతావరణం,
అడవులను కొట్టేయడం వల్ల మనకి ఎంత నష్టం జరుగుతుంది అనేది కూడా చాలా చక్కగా చూపించారు మూవీలో. సో ఇది ఒక మంచి మెసేజ్. సో హీరోయిన్ గారు కానీ ప్రతి యాక్టర్ కానీ చాలా బాగా యాక్ట్ చేశారు. సో ఒక 3 సాంగ్స్ చాలా బాగున్నాయి. ఆ, మన ప్రకృతి పట్ల లిరిక్స్ కానీ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడాలి. ఇలాంటి మెసేజ్ ఉన్న మూవీ తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. కొలన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు అండ్ మన పోలీస్ మల్లికార్జున రెడ్డి గారిని ఫస్ట్ అప్రిషియేట్ చేయాలండి. అంటే క్రిటికల్లీ అక్లెయిమ్డ్ అవార్డు ఓరియంటెడ్ ఫిలిమ్స్ లాగా ఆ, వృక్షో రక్షతి వృక్షతి అనే కాన్సెప్ట్ని కలివనం అనే స్క్రిప్ట్ని రాజ్ నరేంద్ర గారు రిటర్న్ అండ్ డైరెక్టర్ బై అప్రూవ్ చేసినందుకు వాళ్ళిద్దరికి మెయిన్లీ హ్యాట్సప్ చెప్పాలి. అండ్ ఫైనల్లీ కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు June 21 మన కలివనం రిలీజ్ అయింది. ఇప్పుడే చూడడం జరిగింది. అంటే ఇప్పుడు సేవ్ ఫారెస్ట్ దాని వృక్షరక్షిత రక్షిత అనేది గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ తీసుకొని తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా కోట్లలో మొక్కలు నాటడం జరిగింది హరితహారం కింద. అంటే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇప్పుడున్న పొల్యూషన్లో ఇప్పుడున్న సొసైటీకి సంబంధించి ఎన్విరాన్మెంటల్గా 100% మనం చూస్తున్నాం. ఎప్పటి నుంచో వింటున్నాం గ్లోబల్ వార్మింగ్ అని, గ్లోబలైజేషన్ వల్ల వచ్చే అనదర్లో ఫారెస్ట్ డిఫారెస్టేషన్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్ అని చెప్పేసి మన గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకొని దీని మీద వృక్షరక్షిత అనే దాన్ని బాగా హైలైట్ చేస్తూ వస్తున్నది. దానిలోంచి ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు తీసుకొచ్చారు మన ముందుకి సినిమా కలివి వనం. అండ్ అంతరించిపోతున్న కొన్ని మన జంతు జాతులు కావచ్చు, పక్షి జాతులు కావచ్చు, మనం ఫారెస్ట్ ఉంటేనే అవి 100% వాళ్ళ లైఫ్ని మనగలుగుతాయి. దానికోసము ఈ ఫారెస్ట్ని మనం ఎప్పుడు కానీ అంతరించిపోయేలాగా చేయొద్దు. వీలైనంత వరకు మొక్కలు నాటుదాం. ఇంకా పచ్చదనం పరిశుభ్రత కింద మనం ఇన్వాల్వ్ అయ్యి పార్టిసిపేట్ చేయాలి. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సినిమా సౌండ్ అండ్ విజువల్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగా కుదిరాయి. జిఎల్ బాబు యాదవ్ గారి సినిమాటోగ్రఫీ విజువల్స్ కంటికి చాలా నీట్గా ప్లెజెంట్గా కూల్గా అనిపించాయి. ఈ కాన్సెప్ట్కి థీమ్కి ఇలాంటి విజువల్స్ చాలా ఇంపార్టెంట్. చూస్తున్నంతసేపు చాలా గ్రాండ్గా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ తోటి ఉన్నాయి మన జిఎల్ బాబు యాదవ్ గారి సినిమాటోగ్రఫీ ఫోటోగ్రఫీ విజువల్స్. అండ్ దీనికి ఎస్కే మదన్ గారి సాంగ్స్, సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఎండ్ టైటిల్స్ అప్పుడు వచ్చే సాంగ్ కానీ చాలా హార్ట్ టచింగ్గా చాలా బాగున్నాయండి. చాలా చాలా బాగా కుదిరాయి సాంగ్స్ కానీ, విజువల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, పర్ఫార్మెన్సెస్. నేషనల్ అవార్డు ఓరియంటెడ్ యాక్టర్స్ చాలామంది తీసుకున్నారు. మంచి క్వాలిటీగా ఉంది సినిమా. ఎంటైర్ ఫిల్మ్ ఫ్యామిలీతో చూడవచ్చు, కిడ్స్తో. క్లీన్ 100% మంచి మూవీ అండి. ఇలాంటి మూవీస్ మనం క్రిటికల్గా అవార్డు ఓరియంటెడ్గా కాకుండా కమర్షియల్గా కూడా మనం చేస్తేనే ఇంకా ప్రొడ్యూసర్స్ డైరెక్టర్లు ఇలాంటి కాన్సెప్ట్స్ తీసుకోవడానికి డేర్ చేసి వస్తాయండి. ఇలాంటి సినిమాలు కావాలి సొసైటీకి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే కల్వి వనం అనే సినిమా చూసానన్న. ఒక స్వచ్ఛమైన సినిమా ఫస్ట్ టైం లైఫ్లో చూసినన్న. సినిమా చూస్తుంటే ఒక పల్లెటూరు వాతావరణానికి తీసుకెళ్ళింది సినిమా. సినిమాలో ఆ గ్రాఫిక్స్ అన్న ఏవైనా సరే సూపర్ అంటే సూపర్ ఉందన్న. మన రాజ్ నరేంద్ర గారు డైరెక్టర్ అయితే సార్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇప్పట్లో సినిమాలు ఐటమ్ సాంగ్లు అవి ఇవి అని చెప్పేసి తీస్తున్నారు. అట్లా కాకుండా మీరు ఆపోజిట్ వేలో ఒక మంచి డైరెక్షన్తో వెళ్ళారు సార్. రియల్లీ మీలాంటి డైరెక్టర్ చాలా రేర్గా ఉంటారు. ఇంకా నాగదుర్గ గారి యాక్టింగ్ అయితే ఇరగొట్టారండి. మేడం గారు అయితే టీచర్ క్యారెక్టర్లో అసలుకి సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా కొన్ని క్యారెక్టర్లు అయితే సినిమాలో అయితే రఘుబాబు గారైనా సరే, బిత్రి సత్త అయినా సరే, బల్గం సత్యనారాయణ సరే, ఎవరైనా సరే సూపర్ అంటే సూపర్ ఉందన్న సినిమా. అంటే ఇప్పట్లో అసలుకి ఓ ఫ్యాక్టరీ కడదాము పల్లెటూరులో అని చెప్పేసి ఆయన వెళ్తున్నారు. కాకపోతే అట్లాంటి లైక్ డిఫారెస్టేషన్ అనేది ఎక్కువ అయిపోయింది. అసలుకి చెట్లను నరకడంతో ఆక్సిజన్ లెవెల్స్ అందకపోవడంతో చాలా అంటే ఇప్పటి జనరేషన్లో కరెక్ట్ సినిమా ఏదైతే రావాలో అది కళ్ళకు తగ్గట్టు మంచిగా చూపించారన్న. అసలుకి ఈ సినిమా చూసినాక నాకు తెలిసి చాలా మంది మారుతారు. ఎందుకంటే అంత న్యాచురల్ వేలో ఉంది సినిమా. నాకు చెప్తున్నా కదా, ఈ సిటీలలో ఉండి లైక్ పల్లెటూరు వాతావరణం చూసినట్టుందన్న. నిజంగా చెప్తున్నా, అసలు సినిమా అయితే సూపర్ ఉంది. సో ప్రతి ఒక్కరు సినిమా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇలాంటి సినిమానే మనకి ఈ జనరేషన్కి కావాలి. లైక్ సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉందన్న. ఓ ఫ్యామిలీ కూడా చూడొచ్చు. అంత మంచి సినిమా. అట్లా అంటే వల్గారిటీ లేకుండా ఒక మంచి సినిమాని మనకైతే అందజేశారు. రియల్లీ మీకు హ్యాట్స్ ఆఫ్. చాలా అంటే చాలా బాగుంది. అందరూ వచ్చి వాచ్ చేయండి.
సినిమా చూసామన్నా చాలా అంటే చాలా బాగుంది. నాగదుర్గ గారు అయితే యాక్టింగ్ ఎరగదీస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న రీజెంట్లో ఏమంటే ప్రెజెంట్ చెట్ల గురించి అలాగని ఎక్కడ పట్టినా అక్కడ కొట్టేస్తున్నది. ఆక్సిజన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కంపల్సరీగా చూడవలసిన సినిమా ఈ సినిమా. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా అనుకుంటున్నాను నేను. హీరోయిన్ గారు కానీ హీరో కానీ యాక్టింగ్ అయితే ఎరగదీస్తారు. చాలా చిన్న నుంచి పెద్ద వారికి చూడవలసిన సినిమా. నాకంటే చాలా అంటే చాలా నచ్చింది. కల్వి వనం మూవీ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ నేచర్. నాకు అడవి తల్లి అని ఒక మంచి కాన్సెప్ట్ తోటి మూవీ అనేది తీయడం జరిగింది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. నాకు మళ్ళీ మెయిన్ థింగ్ ఏంటంటే హీరోయిన్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉంది. పిల్లలు అయితే దీంట్లో ఏడిపించేస్తారు మీకు. అసలు మంచి ఫ్యామిలీ తోటి చూడాల్సిన ఫిలిము. ఒక ప్రకృతిని కాపాడాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని డైరెక్టర్ గారు చాలా బాగా ఏమంటారు డైరెక్షన్ చేసారు. మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అసలు క్లీన్ మూవీ, చాలా బాగుంది మూవీ అయితే. ఈ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇందులో మంగ్లీ గారు ఒక పాట పాడారు. అది ప్రతి ఒక్క సీన్ని కనెక్ట్ చేస్తుంటుంది. మళ్ళీ ప్రతి ఒక్క వర్డ్ అనేది వెరీ వాల్యుబుల్ వర్డ్. అది మంగ్లీ గారికి హ్యాట్స్ ఆఫ్, చాలా బాగుంది. మళ్ళీ ఇంకా వేరే సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్ అయితే సెకండ్ హాఫ్ ఇంకో వేరే లెవెల్ రేంజ్ ఉంటుంది. మళ్ళీ లాస్ట్కి అయితే ఒక 20 minutes మనకి ఏడుపు వస్తుంటుంది. నాకైతే మూవీ అయితే చాలా బాగా అనిపించింది. ఫ్యామిలీతో వచ్చి కల్వివనం మూవీ చూడాలని కోరుకుంటున్నాను.